అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మీరు ఎదురులో కూడాను మరి ఆలయాలు పునరుద్ధరణకు పరిరక్షణకు కంకణం కట్టుకుని ఒక విధమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చక్కటి పోరాటం చేసి తనదైన శైలిలో ఒక విధమైనటువంటి ఉపశమనం కలిగించిన వ్యక్తి సౌందరరాజన్ గారు. ఆలయ పరిరక్షణలో ఆయన పేరు మొట్టమొదటి అందరూ తలుచుకుంటూ ఉంటారు. మీరు ఇటీవల వారి కుమారుడు రంగరాజన్ గారితో కూడాను చాలా ఎపిసోడ్స్ చేశారు. అలాంటి సౌందరరాజన్ గారు నిన్న సాయంత్రం అంటే శుక్రవారం సాయంత్రం వయోభారంతో పరమపదించారు. కామర్స్ చదివి ఉస్మానియా యూనివర్సిటీలో కామర్స్ ఫ్యాకల్టీలో పనిచేసి అట్లాగే మరి ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా చేసి ఆయన అప్పట్లో మరి అహోబిల్ మట్ అని ఉండేది డీడీ కాలనీలో, దాంట్లో చూసుకుని తర్వాత పూర్వీకులు ఉన్నటువంటి మన చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చి తనదైన శైలిలో ప్రభుత్వానికి ఎగెనిస్ట్గా అంటే అన్నిటిలోనూ ఎదిరించి నిలబడి మంచి ఇది చేసి ఒక విధమైన అంటే అలాంటి వ్యక్తులు ఉంటే మన దేవాలయ వ్యవస్థ మన ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతున్నటువంటి ముద్ర అందరి మధ్యలో వేశారు. ఈరోజు కూడాను అందరూను మరి ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే వీసా గార్డ్ అని చెప్పి ఇది చేసి 11 ప్రదక్షిణలు 110 ప్రదక్షిణలు చేసి వాళ్ళ కోరికలు నెరవేరుతాయనేటువంటి ఇది తీసుకుని వచ్చి ఒక మార్గదర్శనాన్ని నిర్దేశించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి నిన్న వయోభారంతో పోవడం చాలా మనందరి దురదృష్టం అనుకోవాలి. బట్ భగవంతుని యొక్క దీన్ని మనం ఎవరిని తప్పించుకోలేము. అటువంటి సౌందరరాజన్ గారికి నివాళులు అర్పిస్తూ మీకు వారితో ఉండే పరిచయం, వారి కుమారుతో ఉండే పరిచయం, తర్వాత మీరు కూడా ఈ దశలో బాగా ఫైట్ చేసి ఒక స్థానాన్ని నిలబెట్టడంలో మీరు మంచి కృషి చేశారు. ఆయన సౌందరరాజన్ గారి గురించి ఒక 4 ముక్కలు. ఈ మధ్యనే మొన్న ఫిబ్రవరి 12 చిలుకూరి బాలాజీ దేవాలయాన్ని దర్శనానికి వెళ్ళాను. దర్శనం అయిన తర్వాత మామూలుగా అంతకుముందు కూడా దర్శనం కాగానే వాళ్ళ ఇంటికి పిలుస్తారు, ఆయనతో కలిసి కాసేపు కూర్చొని మాట్లాడి వస్తూ ఉండేవాడిని. ఈతో కూడా కొడుకులు పిలిస్తే ఆయన ఉన్నాడు, ఇంట్లోకి వెళ్ళాను. అప్పుడే అనిపించింది ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండొచ్చేమోనని. కూర్చొని ఉన్నాడు, పూర్తిగా పక్కన ఆక్సిజన్ సిలిండరు, ఆక్సిజన్ పెట్టుంది, అడల్ట్ డైపర్స్ అవి పెట్టి ఉన్నారు. రికగ్నైజ్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, చాలా అవసాన దశలో ఉన్నాడు. సో ఆయన టైము కాస్త దగ్గరలోనే ఉన్నట్టనే అనిపించింది ఆ రోజు చూడంగానే. అనుకున్నట్టే 15 రోజుల లోపల ఈ వార్త వింటమైంది. ఒక రకంగా ఒక శకం ముగిసిందనే చెప్పుకోవాలి. రియల్గా అది శకమే, అంతకు మించి తక్కువ కాదు. ఆయన పోరాటం అది అనిర్వచనీయమైన పోరాటం. నేను ఈరోజు ట్వీట్లో కూడా అదే పేర్కొన్నాను. ఏమైందంటే ఎన్టీ రామారావు గారు పదవిలోకి రాగానే ఆయనకు పక్కన ఒక లాబీ ఉంది. ఆ లాబీకి ఒకటి చేయం, అది ద్వేషంతో కూడిన లాబీ, ఒక వర్గాన్ని టార్గెట్ చేయాలన్నటువంటి లాబీ. అదే ఉద్దేశంతో ఆ చల్లాకొండయ్య చౌదరిని నియమిస్తే ఆయన ప్రీడిస్పోజ్డ్ వ్యూ పాయింట్తోనే, దాంట్లో ఏమీ పెద్దగా ఆయన స్టడీ చేసింది లేదు, ఏమీ లేదు, ముందే ప్రిపేర్ చేసుకున్న రిపోర్ట్ ఒకటి పడేశాడు ఏం చేయాలనేసి. దాంతో అన్ని ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకులకు ఉన్నటువంటి అన్ని పీకేయటం, వాళ్ళకున్న సర్వీసింగ్ అంశం తీసేయటం అంతా చేయటం జరిగిపోయింది. పోనీ దీనికి ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థను ఆలోచించుకొని ఇచ్చేస్తుంటే అది వేరే విషయం లేదు. సో దానితో ఆలయ వ్యవస్థ భ్రష్టు బట్టి పోయింది. అక్కడి నుంచి ఈయన పోరాటం మొదలైంది. అది చాలా అన్యాయమని, దారుణంగా చేశారని, ఒక రకంగా మానవత్వం లేకుండా చేశారని. ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాలు అయితే వేరే విషయం, చిన్న చిన్న దేవాలయాల పరిస్థితి ఏంది?
వీళ్ళందరికీ స్కేల్స్ ఇస్తూ ఉన్నారు. స్కేల్స్ ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయా? లేవు. సో ఇది మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో అదే ఇష్యూ గవర్నమెంట్ చెప్పాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఉన్న 40,000 50,000 దేవాలయాల్లో 35,000 దేవాలయాల వరకు అసలు వాళ్ళకు స్కేల్స్ ఇచ్చే పరిస్థితే లేదు. చేయాలంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. వాటంతటా అవి లోకల్ కమ్యూనిటీ బేస్డ్గా లోకల్ కమ్యూనిటీ సపోర్ట్తో సర్వైవ్ అవుతున్న దేవాలయాలు ఒక పాటుగా ఒక దీంతో మొత్తం వ్యవస్థను చిన్నాభిన్నం చేసేయటం జరిగింది, ఆల్టర్నేటివ్ లేకుండా. సరే, దాని మీద సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్లు ఇచ్చింది, వాటిని అమలు చేయలేదు ఆ చిన్న దేవాలయాలను. రెండోది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ విపరీతంగా విస్తరించడం మొదలెట్టారు. వాళ్ళ మేపటానికి ఆ గుడలలో వచ్చేటటువంటి ఆదాయం సరిపోని పరిస్థితికి తీసుకొని వచ్చారు. ఈ పరిస్థితి జరుగుతున్నప్పుడు గట్టిగా నిలబడి ఆయన ఎక్కని కోర్టు గడపలేదు, కలవని రాజకీయ నాయకుడు లేడు. అట్లా ఒక మూమెంట్ చేశాడు. ఈ లోపల సరే అక్కడ భీష్మసేనాచారి అనుకుంటాను అలంపురం దగ్గర ఈ పరిస్థితి చూడలేక ఉన్నట్టే ఉండి వాళ్ళు వచ్చి మొత్తం తీసేసుకుని మూమెంటే రేపు నా పరిస్థితి ఏందనుకొని గుడి గంటకు ఊరేసుకొని చనిపోయినాడు. సో దాని మీద అలజడి చేసి వీళ్ళందరూ కలిసి ఇచ్చేశారు. అయినా కానీ అది కొద్దిగా తోలు మందం చర్మంతో నడిచిన ప్రభుత్వం అప్పుడు. సో ఈ లోపల ఎలక్షన్స్ వస్తూ ఉంటే వీళ్ళు రాజశేఖర రెడ్డిని అప్రోచ్ అయినారు, అదే కాంగ్రెస్ తరఫున. ఆయన నేను రాగానే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ను మళ్ళీ రివర్స్ చేస్తా, కాన్స్టిట్యూషన్ కాదు అదే యాక్ట్ను రివర్స్ చేస్తానని ప్రామిస్ చేశాడు. సో వీళ్ళంతా అర్చకులంతా కూడా కాంగ్రెస్కు సపోర్ట్ పలికారు. అది ఆయన ఏ మతం అది మాకు అనవసరం, మాకు డైలీ ఇష్యూ దానిని అడ్రస్ చేస్తానన్నాడని చెప్పి వాళ్ళందరూ చేయటం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకొని ఆ అమెండ్మెంట్ను యాక్ట్లో తీసుకొని వచ్చాడు. అది తీసుకురావటానికి కూడా అప్పుడు కూడా వీళ్ళకి ఎవరు అక్కడ పెద్ద లాబీ అంటూ ఏమీ లేదు కదా. ప్రధానంగా ఈయనే పాపం కట్టుకొని తిరుగుతూ అందరినీ కలుస్తూ రత్నాకర్ రావు అని ఇక్కడ కరీంనగర్ నుంచి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆ కమిటీలో ఆయన ఉండే. ఆయన చాలా వర్క్ చేసి వీళ్ళకి హెల్ప్ చేశాడు. దాంతో అమెండ్మెంట్ వచ్చింది. అమెండ్మెంట్ వచ్చినా పట్టించుకునే నాథుడు లేడు, ఇంప్లిమెంట్ చేయటమా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చెయ్యదు. పొలిటికల్ విల్ లేనటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ. సో ఆ పరిస్థితి అట్లాగే కొనసాగింది. ఆ పైన మళ్ళీ దానికి సంబంధించిన దానికి సంబంధించినటువంటి ఆ రూల్స్ అవి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇచ్చాడు. సో అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా పరిస్థితి పూర్తిగా సరిపడలేదు, పోరాడే శక్తి వీళ్ళకు లేదు. బట్ ఈయన ఒక్కడు ఇండివిజువల్గా చేసిన పోరాటం మాత్రం అమోఘం, చాలా చాలా గొప్ప పోరాటం. ఈ చిన్న దేవాలయాల అర్చకుల తరఫున ఆయన చేయటం జరిగింది. రెండోది, ఈయనేమీ ఛాందసుడు కాదు. మొట్టమొదట అదొకటి గొప్ప విషయం ఈయనలో ఉన్నది. ఇంతో నేను చాలా ఇంటరాక్ట్ అయినా టీటీడీలో ఉన్నప్పుడు. ఆయనే చెప్తూ ఉండేవాళ్ళు, వీళ్లకు జ్ఞానం లేని అహంభావం జాస్తిగా ఉందండి ఈ టీటీడీలో ఉన్న అర్చకులకు, వీళ్ళు సరిపోరు ఇక్కడ అని ఆయనే ఫ్రాంక్గా చెప్పేవాడు. అట్లాగే మఠాలు సరిగ్గా లేవు, వీటినన్నింటినీ మనం సరిచేయాలని మాట్లాడుతూ ఉండేవాడు. అట్లాగే వైష్ణవులలో చాలా లిబరల్ మైండెడ్ వైష్ణవుడిగా ఆయన చూశాను. ఇప్పుడు చూశారు కదా, ఈ చిన్నజీయర్ ఛాందసవాదం లేదు, చిన్నజీయర్ గారి కామెంట్లు అటువంటి లేదు. ఇన్ఫ్యాక్ట్ నన్ను తీసుకుపోయి వాళ్ళ చిల్కూరు దేవాలయం క్షేత్రపాలకుడు శివుడు. సో ఈ సిస్టమ్ ఎట్లా డెవలప్ అయింది, ఈ సింక్రటిక్ డెవలప్మెంట్ ఆఫ్ హిందూ కల్చర్, హిందూ వర్షిప్ బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. సరే, ఆ చిలుకూరు బాలాజీ ఆలయం అక్కడ 400-500 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్న అహోబిల మఠాధిపతి ఈ ప్రాంతాలకు అప్పట్లో నైజాం టైంలో యాత్రకు వచ్చినప్పుడు దీనికి సరైనటువంటి అర్చకులు ఉండి చేస్తే బాగుంటుందని తమిళనాడు నుంచి ఫ్యామిలీని తీసుకొచ్చి సెటిల్ చేశారు. సో ఆ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ, రెండోది హుండీ ఉంటే మేము తీసుకుంటామన్నారు ఎండోమెంట్స్ వాళ్ళు. హుండీ డబ్బులు వస్తూ ఉన్నాయంటే మేము తీసేసుకుంటామంటే హుండీయే తీసేస్తాను, నేను హుండీ లేకుండా టెంపుల్ను రన్ చేస్తాను, కాబట్టి ఇంక ఎండోమెంట్స్ యొక్క పరిధిలోకి రావాల్సిన అవసరం లేదని ఆ రకంగా హుండీ తీసేసి దానిని ఇంకో రకంగా నడపటం మొదలెట్టాడు. బాగా పాపులర్ అయింది, మంచి ఇది వచ్చింది. రెండోది,
తన వారసత్వంగా పిల్లలు కూడా అట్లాగే తయారు చేశారు. అందరూ ఐఐటీలో చదివినటువంటి ఇంజనీర్లు అయినా కానీ వెనక్కి వచ్చి పౌరోహిత్యంలో ఉన్నారు. అది ఈ కాలంలో జరగట్లేదు. పౌరోహిత్యం ఈరోజు ఏ రకంగా అయిందంటే ఇంకా ఎక్కడా ఓపెనింగ్ లేనప్పుడు పౌరోహిత్యానికి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా ప్రభుత్వం చేసింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వంలో కూడా ఏమీ ఆంధ్ర సైడు దీనికి ఏమీ పట్టించుకునే నాథుడు లేడు. మరి కేసీఆర్ మాత్రం తెలంగాణలో ఈ అర్చకుల సమస్యను గట్టిగా ఆలోచించి పరిష్కరించాడు. వన్స్ ఫర్ ఆల్ పరిష్కరించాడు. కూటమిలో దిక్కు లేదు, మొక్కు లేదు. ఏదో వీళ్ళు పోయి ఆయన పవన్ కళ్యాణ్ కానీ కలిసి వచ్చాడు, పాజిటివ్గా రెస్పాండ్ అయినా కానీ ఏం పెద్ద జరగలేదు. ఇప్పటికైనా వాళ్ళు హిందుత్వము హైందవ అజెండా అని ముందుకు పోతామని ముగ్గురు చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం చెప్తూ ఉంది, బీజేపీ చెప్తూ ఉంది, జనసేన చెప్తూ ఉంది. కానీ హైందవ ఎజెండా అంటే తిరుపతి లడ్డు ఎజెండాయే కాదు. హైందవ ఎజెండా అంటే అర్చకులను సరిగ్గా తర్ఫీదు చేసి వాళ్ళలో సామాజిక స్పృహ ఏర్పాటు చేసి మతాన్ని అన్ని ప్రాంతాలకు తీసుకుపోయే ఒక కార్యాచరణ కావాలి. ఆ దిశగా ఏ రకమైనటువంటి ఇది అక్కడ అవుపించటం లేదు. అటువంటిది ఏదైనా చేయగలిగితే అదే రియల్ నివాళి. సౌందరరాజన్ గారు లాంటి వారికి మునివాహన సేవ ఇటువంటివన్నీ ఆయన కొడుకు చేశాడు, ఆయన ప్రేరేపణతోనే చేశాడు. ఇటువంటివి చేసి సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ సామాజిక స్పృహతో అర్చకులు ముందుకు పోతే కానీ హైందవం గట్టిపడదు, పరమతాలను మనం వ్యాప్తిని అరికట్టలేము. మరి ఆ అజెండాను రియలైజ్ చేసి ఒక యాక్షన్ ప్లాన్లో అయితే ముందుకు పోతున్నట్టు అవుపించడం లేదు. ఎంతసేపటికి తిరుపతి లడ్డూను చూపెట్టి అదే హైందవానికి సింబల్ కింద అటాక్ చేయటం మించి హైందవ వ్యాప్తికి, పరమత వ్యాప్తి అరికట్టడానికి పురోహితులను ఉపయోగించుకొని ఒక క్రమబద్ధమైన కార్యాచరణ ప్రణాళికతో అయితే ఆ కూటమి ప్రభుత్వంగా ముందుకు పోతున్నట్లేదు. ఇక్కడ అసలు దాని గురించి చర్చ కూడా లేదనుకో, అది వేరే విషయం. కాంగ్రెస్ పాలనలో ఇక్కడ చూద్దాం. ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ మాత్రం ట్రెమెండస్ కాంట్రిబ్యూషన్. ఎటువంటి రిసోర్సెస్ లేకుండా, సహాయం లేకుండా ఒక్కడే తన ఇండివిజువల్ క్యారెక్టర్ ఫౌండేషన్ కింద పెట్టి పోరాడాడు, గెలిచాడు. అంత గొప్ప వ్యక్తికి మన ఏవేఆర్ టాక్స్ తరఫున మనందరి నివాళి. నమస్కారం. అట్లాగే రంగరాజన్ సౌందరరాజన్ గారు మీరు చెప్పినట్టు తండ్రి గారు అడుగుజాడల్లో ఉండి ఆ ఉద్యమాన్ని ముందరికి తీసుకెళ్ళినందుకు మనము ఆయనకు కూడాను మంచి మద్దతు పలకాలని, అందరూ ఆయన ఆలోచనల సరళిలో నడవాలని ప్రార్థిస్తాం. నమస్కారం.